హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వ్లాగ్లో వచ్చేసి మొత్తం అంతా పీరియడ్ రొటీన్ అయితే ఉంటుంది. సో పీరియడ్ వచ్చినప్పుడు నిజంగా అది కొంచెం హారిబుల్గానే ఉంటుందండి. అది అంటే బయటికి వెళ్ళే వాళ్ళు, ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరైనా కానీ అది కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ నేను నా రొటీన్ షేర్ చేస్తాను. పీరియడ్ వచ్చినప్పుడు ఫుల్గా ఎక్కువగా స్టమక్ పెయిన్ రావడం, సో ఇదంతా ఉంటుంది. నేను ఎలా హ్యాండిల్ చేస్తాను ఏంటి, ఇది మొత్తం కూడా మీతో నేనైతే షేర్ చేస్తాను, చూడండి. సో పీరియడ్ వచ్చినప్పుడు మాత్రం లేట్గా లేస్తానండి నిద్ర. అలా లేట్గా లేచి ఇలా కొంచెం బయటకు వచ్చేసి మొత్తం అంతా చూస్తూ ఉంటాను. కాసేపు అలాగా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది కదా. మార్నింగ్ అంటే 10 o'clock లేస్తానండి. మరి అంత పొద్దున్నే కూడా లేవాలండి నేను పీరియడ్ వచ్చినప్పుడు మాత్రం. సో నేను పొద్దున్నే చేసేది ఏంటి అంటే, లేచిన వెంటనే ముందు నేను నా జడ దువ్వుకుంటానండి. లేకపోతే మొత్తం అంతా చింపిరిగా ఉంటుంది. అమ్మ తిడుతూ ఉంటుంది అన్నమాట, ఇల్లంతా ఎరబూసుకొని తిరుగుతున్నావు నువ్వు అని చెప్పి. సో అందుకే జడ నీట్గా దువ్వేసుకొని పైకి పెట్టేసుకుంటానండి. పెట్టేసుకున్న తర్వాత సో గగన్ని రెడీ చేస్తాను నేను. ఎందుకంటే గగన్ గాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి అల్లరి చేస్తూ ఉంటాడు. అమ్మకు అస్సలు కలింగాడు అనమాట. ఇంకా నేనే చేయాల్సి ఉంటుంది. అలానే కాదు, మీరు రోజుకు ఒక 2-3 సార్లు జుట్టును అలా దూకుంటూ ఉంటే చిక్కులు లేకుండా ఉంటాయి. తర్వాత మనం ఏ హెయిర్ స్టైల్ వేసుకోవాలన్నా కానీ బాగుంటుంది. సో ఇంకా తర్వాత వచ్చేసి ఫేస్ వాష్ చేసేసుకుంటాను. ఏంటంటే తర్వాత ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టిఫిన్ చేస్తానండి. ఎందుకంటే పీరియడ్ టైంలో ఎక్కువగా నీరసం ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఆ నీరసం నుండి తప్పించుకోవడానికి నేను మాత్రం ముందు ఫుడ్ తినేస్తానండి. ఫుడ్ తినేసిన తర్వాత ఇంకే పనైనా చేసుకుంటాను అనమాట. నేను పీరియడ్ టైంలో ఎవర్టీన్ వాళ్ళది పీరియడ్ కేర్ అయితే యూస్ చేస్తానండి. ప్యాడ్స్ 40 XL ప్యాడ్స్ వస్తాయన్నమాట. 285 mm కాటన్ సాఫ్ట్ అండి. అంటే మనము జనరల్గా చాలా రకాల ప్యాడ్స్ యూస్ చేస్తూ ఉంటాం. బట్ అవేంటి అంటే మనకి కొంచెం ఒత్తుకుంటూ ఉంటాయి. కొంచెం ఒక గంట సేపు అవ్వగానే ప్యాడ్ మొత్తం తడిచిపోతుంది అనమాట. సో అలా కాదు, ఈ ప్యాడ్స్ ఒకసారి మనం తెప్పించుకుంటే ఖచ్చితంగా 4 months పైనే వస్తాయండి. చాలా బాగుంటాయి అన్నమాట. నీమ్ అండ్ సన్ఫ్లవర్ అండి, సన్ఫ్లవర్ ఫ్రేగ్రెన్స్ పెట్టి వీళ్ళు తయారు చేసిందనమాట. వీటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలంటే చెక్ చేయండి. అంటే నాకు చాలా హెవీ ఫ్లో ఉంటుందండి. హెవీ 289 రూపీస్, చాలా రోజులు వస్తాయి మనకి. చాలా సాఫ్ట్గా ఉంటుందండి. దీని మీద ఇన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా రాసి ఉంటాయి, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో అట్లానే జస్ట్ నాకు రిమైనింగ్ ప్యాడ్స్ ఇవి తప్ప వేరేవి యూస్ చేస్తే వెంటనే ఒక 1 hourలోనే బ్లీడింగ్ ఎక్కువ అయిపోవడం, సో అలా అవుతూ ఉంటుందన్నమాట. బట్ ఇవి యూస్ చేసిన తర్వాత మాత్రం చాలా 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 బెటర్ ఫీలింగ్ అయితే ఉందండి నాకు. ఒక 4 hours పైనే ఉంటుందన్నమాట ప్యాడ్ అయితే. ప్యాడ్ విడ్త్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు మనకి డెలివరీస్ అయిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి మంచిగా హెల్ప్ఫుల్ అవుతుందండి. హెవీ ఫ్లో ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అలానే ప్యాడ్ని ఎక్కువగా చేంజ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు ఉంటారు చూసారా, కొంచెం తక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి కూడా మంచిగా. ఎవరికైనా కానీ ప్యాడ్ చాలా బాగా థిక్గా ఉంటుందండి, మరి పల్చగా కూడా ఉండదన్నమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో యూజ్ చేసిన తర్వాత నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అయితే అది. మీరు కూడా తీసుకోండి. ఈ ప్యాడ్స్ మాత్రం మంచిగా నీట్గా కంఫర్టబుల్గా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమీ లేకుండా బాగున్నాయని నా ఉద్దేశం అన్నమాట. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను, చెక్ చేయండి. జస్ట్ ఏం లేదండి, ఇలా మీరు ఓపెన్ చేసేస్తే ఒక కవర్ ఉంటుంది, ఆ కవర్ తీసేస్తే మనమేమో ఇంకా మీ ఇన్నర్కి అంటించేసుకుంటే సరిపోతుందన్నమాట. బట్ మనకి పొడవుగా ఉంటుంది కాబట్టి అటు ఇటు కదలకుండా ప్యాడ్, చాలామంది 2-3 ప్యాడ్లు పెట్టుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అట్లానే ఇంకా ప్యాడ్స్ అవి మార్చుకొని నీట్గా మీ ఇన్నర్ అంతా కూడా క్లీన్ చేసుకోండి. అక్కడ వెజైనా పార్ట్ అంతా కూడాను ఎప్పటికప్పుడు ప్యాడ్ చేంజ్ చేసేటప్పుడు, మీరు వాష్రూమ్కి యూరిన్కి వెళ్ళినప్పుడు, సో వాష్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి వాష్ చేసుకుంటూ ఉండండి, బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత నేను ఇప్పుడే కదా ఫేస్ వాష్ చేసుకుంది, ఇది
వింటర్ సీజన్ కాబట్టి నేనైతే లిప్ బామ్ అప్లై చేసేసుకుంటా అండి. లిప్ బామ్ అప్లై చేసుకుంటే అసలుకి లిప్స్ ఎలాంటివి ఏమీ పగలకుండా మంచిగా నీట్గా అలా ఉంటాయన్నమాట. సో ఈ వింటర్ సీజన్లో లిప్ బామ్ మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకోండి. సో ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను కుకింగ్ చేసేసుకుంటా అండి. అంటే పొద్దున టిఫిన్లోకి వచ్చేసి అయితే బ్రెడ్, అంటే నేను పీరియడ్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం లైట్గా ఉండే ఫుడ్డే తీసుకుంటానండి. మరి హెవీ ఫుడ్ అయితే తీసుకోను, ఎందుకంటే కొంచెం అట్లా స్టమక్ పెయిన్ అట్లా వస్తూ ఉంటుంది కాబట్టి. సో ఇంకా అదే యూస్ చేస్తూ ఉంటాను నేను. ఇక్కడ నేను బ్రెడ్ తీసుకుంటున్నా, పైన అంతా కూడా మంచిగా నెయ్యి వేసుకొని కాల్చుకొని తింటానండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నాకైతే బాగా ఇష్టం ఇలా తినడం అంటే. ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి బ్రౌన్ రైస్ కానీ, లేకపోతే మీకు ఉప్మా తెలుసా అండి, లావురా ఉప్మా, ఆ ఉప్మా చేసుకొని తినడం కానీ, సో అట్లా చేసుకొని అయితే తింటాము. లంచ్ కూడా నేను ఫాస్ట్గా తినేస్తానండి పీరియడ్ టైంలో, లేట్ చేయను అనమాట. సో నా పీరియడ్ రొటీన్ అయితే ఇలానే ఉంటుంది, సింపుల్ అండ్ ఈజీగా ఉంటుందండి. సో మీరు కూడా నచ్చినట్లయితే చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.